సాయి పల్లవి సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల తనకు ఏడుపు ఒక్కటే తక్కువైంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో సాయి పల్లవి గురించి తను చేసినటువంటి సినిమా గురించే మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్గా ఏ సినిమా వచ్చింది, దాని గురించి తను ఎందుకు బాధపడుతుంది అంటే ఎక్ దిన్ సినిమా. తను ఫస్ట్ టైం బాలీవుడ్లో అడుగుపెట్టింది, అక్కడ కూడా మంచి సక్సెస్ వస్తుంది అని చెప్పేసి తెలుగు ప్రేక్షకులతో పాటు తను కూడా అనుకుంటుంటుంది. కానీ అసలు ఎవరు కూడా ఊహించని విధంగా ఆ సినిమా మాత్రం ఎక్కడ కూడా ఆడట్లేదు. అసలు ఏ థియేటర్లో చూసినా కూడా అసలు జనాలు ఎవరు కూడా కనిపించట్లేదు. సో మరి ఇప్పుడు ఈ వాతావరణం చూస్తూ ఉంటే అసలు ఈ సినిమా అసలు ముందుకు వెళ్తుందా అంటే ఖచ్చితంగా భారీ డిజాస్టర్ అయ్యింది అనే విధంగా జనాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అయితే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఫస్ట్ టైం అయిన ఒక సినిమా చేశారు. సో మరి తనకి తోడుగా సాయి పల్లవిని తీసుకున్నారు. తను ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క సినిమాతోని కూడా సూపర్ డూపర్ హిట్లు కొడుతూ ముందుకు వెళ్తుంది. సో అలాంటి ఒక లేడీ సూపర్ స్టార్ అనే విధంగా కూడా పేరు తనకు వచ్చింది కాబట్టి తన్ని సినిమాలోకి తీసుకున్నారు. మరి తను తీసుకున్న తర్వాత కూడా సినిమా హిట్ అయ్యిందా అంటే మరి ఆ సినిమా మాత్రం హిట్ కాలేదు. దానికి ఒక బిగ్గెస్ట్ కారణం కూడా ఉంది. ఏంటంటే ఆ స్లోగా నరేషన్ అంతా కూడా ఉంది అని చెప్పేసి సినిమా అంతా కూడా ఎవరికి అంత ఎక్కట్లేదు అని చెప్పేసి కూడా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మరి స్టార్టింగ్ షో నుంచి కూడా ఇంత బ్యాడ్ టాక్ వినిపించిన తర్వాత సినిమా హిట్ అవుతుందా అంటే అసలు మనం దానికి అవును అని చెప్పలేము. 100% దానికి సపోర్ట్ కూడా చేయలేము. ఎందుకంటే 100 కోట్లు పెట్టి సినిమాలు తీసినా కూడా కంటెంట్ లేకపోతే జనాలు ఎవరు కూడా ఆదరించట్లేదు. ఎంత భారీ డైరెక్టర్ అయినా కూడా, ఎంత పెద్ద హీరో అయినా కూడా జనాలు కంటెంట్ లేనిది మాత్రం ఈ మధ్యకాలంలో చూడట్లేదు. మరి జునైద్ ఖాన్ అదేవిధంగా సాయి పల్లవి చేసినటువంటి ఎక్ దిన్ సినిమాలో చాలా స్లోగా నరేషన్ ఉండడం, అదేవిధంగా స్టోరీ అంతా కూడా చాలా రొటీన్గా ఉండడం, ఆ విధంగా ఎవరు కూడా అది ఎక్కట్లేదు అనమాట. మ్యూజిక్ కూడా ఎవరికి నచ్చట్లేదు అనే విధంగా కూడా చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి ఎక్ దిన్ సినిమా గురించి అయితే. సో మరి అందుకోసం అని చెప్పేసి సాయి పల్లవి గారికి అయితే బాలీవుడ్లో అడుగుపెట్టినటువంటి ఆ మొదటి అడుగుతోనే తనకు చుక్కెదురైంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ప్రజెంట్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు సాయి పల్లవి గారు అనే విధంగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ తను మాత్రం ఆ విధంగా బాధపడుతూ కూర్చునేటటువంటి క్యారెక్టర్ అయితే కాదు. ఒక సినిమా పోతే పోయింది, ఏముంది. ఇప్పుడు తన టార్గెట్ అంతా కూడా రామాయణ్ సినిమా. రీసెంట్గానే గ్లిమ్స్ వచ్చాయి, మనం చూసాం. అందులో ఓన్లీ రణ్వీర్ గారిని మాత్రమే చూపించారు. ఆ తర్వాత సాయి పల్లవి గారిని సీత క్యారెక్టర్ అందరికీ తెలుసు, యష్ గారు, రావణాసురుడు, ఈ విధంగా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ ఏ క్యారెక్టర్ను కూడా అంతగా రివీల్ చేయలేదు. ఓన్లీ రాముడి పాత్ర మాత్రమే చూపించారు. సో మరి ఆ సినిమా పైన మాత్రం చాలా భారీ అంచనాలు ఉన్నాయి. అటు బాలీవుడ్ పీపుల్తో పాటు టాలీవుడ్, ఇంకా అందరికీ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా ప్రేక్షకులు అందరిలో కూడా రామాయణ్ పైన చాలా హోప్స్ ఉన్నాయన్నమాట. మరి చాలా బజ్ కూడా ఏర్పడింది ఆ సినిమా పైన. బట్ ఆ సినిమాతోని ఖచ్చితంగా సాయి పల్లవి హిట్ కొడుతుంది, అటు బాలీవుడ్లో కూడా తన సత్తా ఏంటో చాటుతుంది అని చెప్పేసి అయితే చాలా నమ్మకంగా చెప్తూ ఉన్నారు. సాయి పల్లవి గారు కూడా అదే ధీమాతోని ఉన్నారు అనే విధంగా కూడా తెలుస్తుంది. ఒక సినిమా అంటే ఇప్పుడు ఎక్ దిన్ సినిమాతోని జునైద్ ఖాన్ ఫస్ట్ సినిమా అది. సో మరి అమీర్ ఖాన్ కొడుకు అయినప్పటికీ కూడా తనకు స్టార్ స్టేటస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందంటే మనం అది చెప్పలేం. యాక్టింగ్ లెవెల్స్లో ఖచ్చితంగా తను ఎవరి కొడుకు ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ విధంగా కొంతవరకు వర్కౌట్ అవుతుంది. కానీ ఇంకా కంప్లీట్గా సినిమా వర్కౌట్ కావాలి, హిట్ కావాలి అంటే వాళ్ళలో ఉండే టాలెంట్ మాత్రమే సినిమాకి చాలా దోహదపడుతూ ఉంది. సో ఆ విధంగా ఆయన యాక్టింగ్ లెవెల్స్ కావచ్చు, అన్ని అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి. సో మరి ఇప్పుడు ఈ సినిమా మాత్రం కొంచెం డిజాస్టర్ టాకే వస్తుంది. అండ్ ఓపెనింగ్స్ మాత్రం ఒక 3,88,00,000 వరకు అయితే వచ్చే విధంగా తెలుస్తుంది. మరి లాంగ్ రన్లో మాత్రం ఏ మాత్రం కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఇంకా సినిమా మాత్రం భారీ డిజాస్టర్ అయ్యిందనే విధంగా టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఎక్ దిన్ సినిమా మీలో ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ విధంగా అనిపించింది ఏంటి అని.